నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్ పై తాను చేసిన కామెంట్స్ పై సీనియర్ హీరో శివాజీ చేసిన కామెంట్స్ డైలీ సీరియల్ లా సాగుతూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటీనటులు సింగర్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ది రాజాసాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కి కొద్ది రోజుల ముందు నిధి అగర్వాల్ హాజరైంది. తన వర్క్ ను ఫినిష్ చేసుకుని కార్లో రిటర్న్ అవ్వాలనుకుంది. అయితే ఇంతలోని అభిమానుల ముసుగులో పోకిరిగాళ్లు చుట్టుముట్టారు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. చివరకు అతి కష్టం మీద కార్ ఎక్కి వెళ్లిపోయింది నిధి. ఇక ఇలాంటి పరిస్థితే సమంతకు ఎదురైంది. ఓ షాపింగ్ మాల్ ఈవెంట్ కు సమంత హైదరాబాద్ కు వచ్చారు. కార్యక్రమం ముగించుకున్న తర్వాత స్టేజ్ పై నుంచి కారు వైపు వెళ్తుండగా ఫ్యాన్స్ ఆమెను భారీగా చుట్టుముట్టారు. ఆమెకున్న సెక్యూరిటీ ఎంత ప్రయత్నించినా క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయారు. అభిమానుల తోపులాట మధ్య సమంతకు అడుగు తీసి అడుగు వేయటం కూడా కష్టంగా మారింది. చివరకు బౌన్సర్ల సాయంతో కారు ఎక్కగలిగారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్ పై దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న వేళ అటు సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీ పరంగా విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. అందం అనేది చీరలో నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది. వేషభాషల నుంచే మన గౌరవం పెరుగుతుంది. ప్రపంచ వేదికలపై చీర కట్టుకున్న వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయంటూ కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదండి. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నటి యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రత్యక్షంగా శివాజీని విమర్శించకపోయినా పరోక్షంగా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇది నా శరీరం, నీది కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు అనసూయకి సపోర్ట్గా నిలిచారు. మరికొంతమంది ఏమో శివాజీ మంచి సలహానే ఇచ్చారంటూ అనసూయని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. శివాజీ గారు నన్ను డ్రెస్సుల గురించి అవును, డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్. ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, ఎందుకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, అది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట, ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఎందుకంటే మళ్ళీ ఏ ఫిలిం
ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్ వస్తున్నాను. 2026 లో అట్లీస్ట్ 3 films ఆర్ ద లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. పోనీ నేను అడుగుతాను, యాజ్ మీడియా, హౌ డు యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది, చెప్పండి. వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంతే కదా? అంతే. సో నేను చెప్పింది కరెక్ట్. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ కి మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది. నాకు అనిపిస్తుంది పంచా ధోతి పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మగ వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే. మన పూర్వ అవన్నీ నేను ఫాలో చేయాలి. అలాంటప్పుడు మన కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఒకప్పుడు చాలా చెట్లుండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకా ఏం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. అనసూయతో పాటు సింగర్ చిన్మయ్, మంచు మనోజ్, నవదీప్ వంటి నటీనటులు ట్వీట్ల ద్వారా స్పందించారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి ఆయన క్షమాపణ చెప్పాలని కోరింది. దీంతో శివాజీ ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి 4 మంచి మాటలు చెప్పే సమయంలో 2 పదాలు తప్పుగా దొర్లాయని, ఇవి నేను మాట్లాడి ఉండాల్సింది కాదని శివాజీ ఆ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణ చెప్పడం జరిగింది. అక్కడితో ఈ పంచాయతీ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఆ మరుసటి రోజు శివాజీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయటం మరింత హాట్ టాపిక్ గా మారింది. తన 30 ఏళ్ల సినీ జీవితంలో కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా హద్దుమీరి ఎవరిని ఒక్క మాట కూడా అనలేదని శివాజీ గుర్తు చేశారు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామా. శివాజీ బాధితుడిగా నటిస్తున్నారు. ఆయన ప్రవర్తన నార్సిసిస్ట్ లా ఉంది. దీనిని అతి తెలివి అంటారని అనసూయ వ్యాఖ్యానించారు. ఆ కాలంలోని మహిళల దుస్తువుల గురించి మాట్లాడటం సరికాదు.
నేను కూడా హీరోయిన్నే, 1-2 సినిమాలో హీరోయిన్గా చేశా. అందుకే ఈ వివాదంలో నేను మాట్లాడానని అనసూయ క్లారిటీ ఇచ్చారు. మేము చిన్నపిల్లలం కాదు, మమ్మల్ని వదిలేయండి, నా పేరు ఎత్తకపోయినా హీరోయిన్లు అందరిని ఉద్దేశించి అన్నారు కదా అని ఆమె ప్రశ్నించారు. హీరోయిన్లు నిజంగా ఇబ్బంది పడుతున్నారని మీరు అనుకుంటే గనక అక్కడికి వచ్చే కుర్రాలకే మా మీద పడొద్దని వార్నింగ్ ఇవ్వమని అనసూయ అన్నారు. అతి వినయం ధూర్త లక్షణం నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట. ఫట్టుమని కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు. చాలా కామ్గా కంపోజ్డ్గా అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని. అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని. సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న. అండ్ బికాజ్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ లాంచ్ కాబట్టి, బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు, ఇలా కమెంట్ చేశారు, ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అన్నారు, మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను. నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం, ఒక నార్సిసిస్ట్కి ఉండే లక్షణం ఇది. చాలా మందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. ఇక ఇదంతా ఏ ఇద్దరు హీరోయిన్ల బాధ కాదు, ఇది ప్రతి వేదికపై నిలబడే ప్రతి మహిళ కథ. ఈరోజు సెలబ్రిటీ, రేపు మీ ఇంటి అమ్మాయి కూడా కావచ్చు. ఇంతకీ అభిమానం అంటే గౌరవమా లేదా ఉన్మాదమా? ఈ తేడా ఎప్పటికైనా అర్థం కాకపోతే ఫ్యాన్ కల్చర్ అనేది ఏదో ఒక రోజు పూర్తిగా అసహ్యంగా మారిపోవటం అయితే ఖాయం.